ప్రభుత్వం పైన ఉసిగొల్పే విధంగా వాళ్ళ చర్యలు కానీ వాళ్ళ విధానాలు చూస్తే చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది. మిస్టర్ సుధీర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచినోనివి, హైదరాబాద్లో భూ కబ్జాలకు పాల్పడినోనివి. ఎన్నడన్నా నీ జీవితంలో జై తెలంగాణ అన్నవా? నీ జీవితంలో ఎన్నడన్నా పిల్లికి బిచ్చం పెట్టినోడు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనేటోడు. ఈయన కూడా నిరుద్యోగుల పేరుతోని సభ పెట్టి తెలంగాణ నిరుద్యోగుల గురించి, యువత గురించి మాట్లాడితే సిగ్గనిపిస్తుంది. పిల్లికి బిచ్చం పెట్టినోడు, తెలంగాణ ఉద్యమం లేనోడు, ఉద్యమం నడుస్తుంటే విద్యార్థులను కొట్టించినోడు. అసలు ఈ సుధీర్ రెడ్డి కూడా ఈరోజు నిరుద్యోగుల గురించి, తెలంగాణ యువత గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత కానీ స్థాయి కానీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నీకు ఉందా అని కూడా ఈ సందర్భంగా నేను మాట్లాడుతున్నా. దానికి తోడుగా పక్కన ఉన్నటువంటి దొంగ ఓట్లు వేయించుకున్నటువంటి వాడు రాకేష్ రెడ్డి అనేటోడు, ఇద్దరు కలిసి తలసాని శ్రీనివాస, వీళ్ళంతా ముగ్గురు తోడు దొంగలై కూర్చొని ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు, సిగ్గనిపిస్తుంది. సువష్టిపురం పోలీస్ స్టేషన్ దొంగల్లాగా ఇలాంటి దొంగలు ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడతారు. ఇవాళ నేను అంటా ఉన్నాను, ఆనాడు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు రాళ్లతో కొట్టినప్పుడు దాచుకుని పారిపోయినటువంటి ఈ దొంగలు ఇవాళ ప్రజాపాలన గురించి, నిరుద్యోగుల మీద ఈరోజు ముసలి కన్నీరుగా అరుస్తూ ఉన్నారు. అసలు తెలంగాణలో నిరుద్యోగుల ఈరోజు పెట్టింది నిరుద్యోగుల వంచన సభ కాదు, అది బీఆర్ఎస్ నిరుద్యోగుల్ని ముంచిన సభ అంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా మేము తెలంగాణ యువతకు మేము కోరుతా ఉన్నాం. ఇవాళ 10 ఏళ్ల పాటు అధికారం మీ చేతిలో పెట్టుకొని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగులకు అవకాశాలు ఇస్తే తెలంగాణలో ఈ నిరుద్యోగ సమస్య ఎందుకు పెరుగుతుంది? ఎందుకు మీరు పరీక్షలు పెట్టే పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించకపోతుంది, పరీక్షలు కూడా లీకేజీలకు పాల్పడుతుంది, కోర్టు చిక్కుముళ్లతో నిరుద్యోగుల గొంతు కోస్తుంది, మీ యొక్క ప్రేరేపిత మాటలతో తెలంగాణ యువత ఆత్మహత్యలు చేసుకున్న ఆత్మహత్యల్ని కూడా మీరు అవహేళన చేస్తుంది. ప్రేమ కథలని ఇవాళ కట్టుకథలని అవహేళన చేసి మహిళల ఆత్మహత్యలను కూడా కించపరిచినటువంటి దుర్మార్గులు మీరు. ఇవాళ మీరు నిరుద్యోగుల గురించి మాట్లాడుతుంటే ఇవాళ దయ్యాలు వేదాలు వల్లించినట్లాగా అనిపిస్తూ ఉంది. ఇవాళ 10 ఏళ్ల పాటు మీరు ఉద్యోగాలు ఇస్తే, సక్రమంగా ఉద్యోగాలు నిర్వహిస్తే తెలంగాణలో ఎందుకు యువత అరిగోసపడిపోతుంది? మీ పాలన దగ్గరుంచి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడుగా కాంచి తెలంగాణ యువత కష్టాలు కన్నీళ్ళు దగ్గర నుంచి చూసే కదా మరొకసారి ఇలాంటి లోపాలు జరగొద్దనే కదా పారదర్శకమైన పరీక్షలు తెలంగాణలో నిర్వహించింది. లీకేజీ లేకుండా, ప్యాకేజీ లేకుండా తెలంగాణ యువతకు విశ్వాసం పెంచేలా తెలంగాణలో గ్రూప్ 1 లాంటి పరీక్షలు నిర్వహించి తెలంగాణ యువత మెచ్చుకునేలా, తెలంగాణ సమాజం ఇవాళ గౌరవాన్ని పెంచే విధంగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రయత్నం చేశారు కదా. దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా 561 పోస్టుల్ని ఇవాళ మనం భర్తీ చేయగలం కదా. మీ పాలనలో 10 ఏళ్ల పాటు మీ అధికారం ఉండి కూడా కనీసం గ్రూప్ 1 చేత కానీ నిర్వహించలేని అసమర్థ పాలకులు బీఆర్ఎస్ కదా ఆ రోజులలో. సిగ్గుండాల బీఆర్ఎస్ నాయకులకు తెలంగాణ యువత గురించి, నిరుద్యోగుల గురించి మాట్లాడే అర్హత మీకుందా అని ఈ సందర్భంగా నేను మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఇవాళ తెలంగాణ యువతకు ఇవాళ మొన్న ఒక ఆయన మాట్లాడిండు, మేము ధర్నాలు చేస్తేనే రైతులు రావట్లేదని. రైతుల స్పందన లేదు, తెలంగాణ మహిళల స్పందన లేదు. ఇంకా వీళ్ళకి ఏమైనా ఒక తెలంగాణ యువత అంటే పిలిస్తే ఒక స్పందన ఉందని దాన్ని రాజకీయం చేయాలనేది ఇవాళ ఒక దుర్మార్గమైన చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇంకా మధ్యకాలంలో మొత్తం అశోక్ నగర్ చౌరస్తాలో చిక్కడపల్లి లైబ్రరీనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ రాజకీయాలు మొదలుపెట్టారు. మళ్ళీ ఆ దుకాణం బంద్ అయింది, మళ్ళీ ఇప్పుడు అశోక్ నగర్ మళ్ళీ దిల్షుక్ నగర్ చౌరస్తాకు బీఆర్ఎస్ నాయకులు అడ్డాన్ని మార్చారు. బీఆర్ఎస్ నాయకులారా, మీ చర్యల వల్ల, మీ అసమర్థ పాలన వల్ల, మీ చేతగాని వల్ల, మీ దద్దమ్మ పాలన వల్ల తెలంగాణ విద్యార్థులు అరిగోస పెట్టించారు. తెలంగాణ నిరుద్యోగుల్ని ఆత్మహత్యలు పాలయ్యేలా ప్రేరేపించారు. ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా, సుధీర్ రెడ్డి నీ చరిత్ర అంతా కూడా ఎల్బీనగర్లో నీ యొక్క ఏ గల్లీ నడినా నీ చరిత్ర అంతా తెలుసు బిడ్డ. ఈ చిల్లర వేషాలు మానుకో, ఈ దగులుబాజు రాజకీయాలు మానుకో అని సుధీర్ రెడ్డికి హెచ్చరిస్తా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో నీకు చిప్పకూడే బిడ్డ అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే అర్హత కానీ,
స్థాయి కానీ నీకు లేదు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేసుకో. సుధీర్ రెడ్డి, పక్కన ఉన్నటువంటి రాకేష్ రెడ్డి, నువ్వు దొంగోట్లతో గెలిచినోనివి, నువ్వు దొంగోట్లతోని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినోనివి. తెలంగాణ నిరుద్యోగులే నీకు ఇవాళ ఎట్లా గుణపాఠం చెప్పారు మన ఎన్నికల్లో, అయినా కూడా నీకు బుద్ధి రాలే. కాబట్టి నువ్వు మాట్లాడేటప్పుడు నీ స్థాయికి మించి మాటలు మాట్లాడకు రాకేష్ రెడ్డి అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఇకనైనా బుద్ధి తెచ్చుకొని తెలంగాణ యువత చేతుల్లోనే మీరు ఓడిపోయారనే విషయాన్ని మరొకసారి గుర్తు తెచ్చుకోండి. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ యువత భవిష్యత్తు కోసం, విద్యా ఉపాధి ఉద్యోగాల కోసమే మా ముఖ్యమంత్రి గారు నిరంతరం ఒక ప్రయత్నంలాగా, ఒక యజ్ఞంలాగా, ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేస్తూ ఉన్నారు. మా లక్ష్యాన్ని మీలాంటి చౌకాబార్ రాజకీయ నాయకులు విమర్శించినంత మాత్రాన తెలంగాణ ప్రజలు పట్టించుకోరనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ యువతకు మేము అండగా ఉన్నాం, బాసటగా ఉన్నాం. వాళ్ళ జీవితాలకు వెలుగునివ్వాలనే ఆలోచనతోనే డిగ్రీ స్థాయి నుంచే ఉద్యోగాల కల్పన కోసం మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో గొప్ప ప్రయత్నం చేస్తారనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.